అమరావతికి అప్పులు తీసుకుంటున్న మాట వాస్తవమే. కాకపోతే ఆ డబ్బులు దాని మీద అయ్యేటటువంటి వడ్డీల భారం కానీ అప్పులు తీర్చే భారం కానీ మేము ప్రజల మీద వెయ్యము. మేము డైరెక్ట్గా వాటిని విడిగా చెల్లిస్తాం. రేపు పొద్దున ఇది పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ భూముల రేట్లు పెరిగిపోయాక ఈ భూములు అమ్మి ఆ డబ్బులతో మేము పూర్తి చేస్తాం. రాజు ఎవరు, రెడ్డి ఎవరు? ఇప్పుడు ఈ అప్పు ఎంతకాలానికి ఉంది? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత తీర్చాలి. ఆ తీర్చేటటువంటి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీర్చేస్తుంది. ఓ పక్కన మనం ఏం చెప్పాం, కేంద్రం కడుతోంది డబ్బులు అని చెప్పాం. దాదాపు 15-20 లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చిందని. మళ్ళీ ఇప్పుడు మనమే తీరుస్తాం, రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా తీరుస్తామంటారు. ఏది నిజం? కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేసేటటువంటి రూట్లో పోతున్నాం. 50,000 కోట్లు కాదు, 60,000 కోట్లు అవుద్ది, లేదా 1,00,000 కోట్లు అవుద్ది. అవును, తప్పదు, రాజధాని కోసం ఈ మాత్రం త్యాగం చేయాలని కన్విన్స్ చేయడం మానేసేసి అబ్బెబ్బే ఇదంతా మీ మీద భారం పడదంటే చంద్రబాబు గారి జేబులో నుంచి ఇస్తారు, నారాయణ గారి జేబులో నుంచి ఇస్తారు. ఇంకోటి అమ్మి ఇదే సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అనినే కదా గత 5 ఏళ్ల నుంచి చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు అప్పులు తీసుకోవాల్సి వచ్చింది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ముందు ఇది మార్కెట్ డెవలప్ అయితే ఆ తర్వాత అమ్మితే వస్తుంది. అప్పుడైనా రేపు పొద్దున ఊరుకుంటారా? ఇప్పుడు అనేక సంస్థలకి ఉచితాలుగా లేకపోతే తక్కువ రేటుకి రాసి ఇచ్చారు. వాళ్ళందరూ డబ్బులు వెనక్కిస్తారా? ఇప్పుడు ఇవ్వరు కదా. మిగిలింది భూమిని అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇది డెవలప్ అయిన తర్వాత దీనికి ఆ రేట్లు వచ్చాక ఇప్పుడు హైదరాబాద్ టైప్లోనూ రేట్లు వచ్చిన తర్వాత పోనీ అప్పుడు వచ్చిన రోజున రేట్ రాగానే తీసుకెళ్ళిపోయి ఈ అప్పులు తీర్చేస్తాం ప్రపంచ బ్యాంక్ ఇంటికి తీర్చం కదా. కాకపోతే ప్రకటన బ్యానర్ హెడ్డింగ్ ఉంటుంది, వార్త రాసేటటువంటి వాళ్ళకి బుర్ర ఉండదు. అదే సందర్భంలో విని నమ్మేటటువంటి వాళ్ళకి తెలివితేటలు ఉండకపోతే చాలు, ఇదంతా నిజమని నమ్మొచ్చు.